హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం కాబోతున్నారు, ఈ అంశం పైన ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా ఇదే అంశం. నెక్స్ట్ సీఎం ఎవరు, మళ్ళీ ఆయనే అంటూ చాలామంది చాలా సెటైరికల్గా థంబ్నెయిల్స్ పెట్టి వీడియోలు చేస్తున్నారు. మళ్ళీ ఆయనే అంటే ఎవరు, చంద్రబాబు జగన్ అనేది ఇప్పటికి ఎవరు తేల్చలేకపోతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, మనం ప్రస్తుతం విజయవాడ నుంచి మచిలీపట్నం వైపుగా ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న ఓటా గ్రౌండ్ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈరోజు వీడియోలో చేస్తాను. ఒకటి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నప్పుడు, అంటే దాదాపు ఒక నెల క్రితం మూడ్ ఆఫ్ ఏపీ అనే ఒక సర్వేని రిలీజ్ చేసినప్పుడు ఒక క్లారిటీ పిక్చర్ ఉండింది. జగన్కి చంద్రబాబుకి మధ్యలో 2 నుంచి 3% తేడా అనేది మనకు క్లియర్ కట్ కనపడ్డది. కానీ గడిచిన 15 రోజుల నుంచి, ముఖ్యంగా ఎప్పుడైతే బీజేపీ కూటమిలో వచ్చి చేరిందో అప్పటి నుంచి ఈసారి గవర్నమెంట్ ఎవరిదనే విషయంలో కొంత డైలమా స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో 2 విషయాలు చెప్తారు. ఒకటి, కులాల వారీగా ప్రజలు విడిపోయి ఓట్లు వేస్తారనేది ఒక అంశం అయితే, ఇప్పుడు సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి అనేది చాలా కీలకంగా కనపడుతుంది. జనం ఎటువైపు ఉన్నారు, డీబీటీ పేరుతో ప్రతి నెల బటన్ నొక్కుతూ జగన్ ఇస్తున్న పైసల వైపు జనం పోతారా, లేదంటే ఒక విజన్ 2020 పేరుతో ఎప్పుడో ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం ఆలోచించిన చంద్రబాబు ఓటేస్తారనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. వాస్తవానికి బీజేపీ కూటమిలో చేరిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, ఈరోజు కూటమికి గెలుస్తుందా లేదన్న విషయంలో ఒక 2-3 విషయాలు ఇంపార్టెంట్ ఉన్నవి మాట్లాడుకుందాం. ఒకటి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ జనసేన కూటమి ఉన్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ బీజేపీ కూటమిలో చేరాక రావటం లేదనేది గ్రౌండ్లో మనకు క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కోపం ప్రజలకు కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ మీద ఎక్కువ ఉందనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరి బీజేపీ కూటమిలోకి వచ్చిన తర్వాతనైనా సిన్సియర్గా ఉందంటే అక్కడ కూడా డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే మేనిఫెస్టోలో బీజేపీ సింబల్ లేదు, కనీసం మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా బీజేపీ నాయకులు సిద్ధపడలేదు. అంటే చంద్రబాబు ఇచ్చే హామీలకి మేము గ్యారంటీ లేమని బీజేపీ నాయకులు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడే చంద్రబాబు చాలా డైలమాలో పడ్డట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక రాజధాని లేకుండా పోవటం, ఒక డెవలప్మెంట్ లేకుండా పోవటం ఏదైతే జరిగిందో ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే మళ్ళీ చంద్రబాబు గెలవాలని చాలా మంది వ్యాపారవేత్తలు, సామాన్య జనం, ఉద్యోగులు కూడా కోరుకుంటున్నప్పటికీ నెక్స్ట్ ఇప్పటి వరకు 5 ఏళ్లలో తీసుకున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రం జగన్ని కాదని చంద్రబాబుకు ఓటేస్తారా లేదా అనేది కూడా చూడాలి. అంటే 2 అంశాలు కనపడుతున్నాయి. చంద్రబాబుకి అర్బన్ ఏరియాలో బాగుంది, టీడీపీ జనసేన కూటమికి పట్టణ ప్రాంతాల నుంచి మద్దతు బాగా వస్తుంది, గ్రామీణ ప్రాంతాల నుంచి జగన్కు మాత్రం మద్దతు వస్తుందని చెప్తున్నారు. మరి ఒక్క ప్రాంతం నుంచి మద్దతు వస్తున్నంత మాత్రం అధికారం రావడం అనేది సాధ్యం కాదు. అందుకే బీజేపీ అనేది, ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి రోడ్ షో చేస్తున్నారు, నిన్న మొన్న అమిత్ షా వచ్చిపోయారు. జగన్ మీద టార్గెట్ చేయకుండా, జగన్ని ఏ రకంగా విమర్శించకుండా బీజేపీ గోడ మీద పిల్లిలాగా వ్యవహారం చేస్తుండటంతో టీడీపీ జనసేన కూటమి శ్రేణులకు కూడా ఒక అపనమ్మకం అనేది వస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే బీజేపీ క్లియర్ కట్గా ఎవరి వైపు ఉంది, జగన్ మీద ప్రేమ చూపించి చంద్రబాబు మీద ప్రేమ చూపిస్తే ఇక్కడ నడవదు. ఇక్కడ 2 సైడ్ లవ్ అనేది సాధ్యం కాదు. కనుక బీజేపీ ఏదో ఒక స్టాండ్ తీసుకొని ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వైపు ఉండకపోతే కనుక రేపు ఫలితాలు చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం కనపడుతుంది. ఇక్కడే కూటమి వాళ్ళు చాలా అనుమానపడుతున్నారు. బీజేపీ నిజంగా ఎవరి మీద చేయబెడుతుంది, ఎవరికి హ్యాండ్ ఇస్తుంది, ఎవరిని దీవిస్తుంది అనేది ఇక్కడ చాలా కీలకమైంది. ఈ క్రమంలో మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు ఎప్పుడో రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతారన్న పరిస్థితుల నుంచి ఇప్పుడు చంద్రబాబే కీలకంగా మారి ఏపీ రాజకీయాలు నడిపిస్తున్న పరిస్థితిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఆటలో అరటిపండులాగో సందట్లో సడేమియలాగో అందరూ పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి ఈ పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీ టీడీపీ పొత్తు అనేది కూడా జరిగి ఉండేది కాదు. ఈరోజు మొత్తం అధికార పక్షం వైసీపీ మొత్తం పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేసుకొని ఏపీలో రాజకీయాలు నడుపుతుంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ తన చుట్టూ ఆంధ్రప్రదేశ్ ఎజెండా తీసుకురావడంలో సక్సెస్ అయినట్టు మనకు కనపడుతున్నాడు. కానీ ప్రజలు ఎటువైపు ఉంటారు, ఎందుకంటే జనము, రూరల్ జనం అందరు కనుక ఓటేసి వచ్చి ఈ వాతావరణ పరిస్థితులకి అర్బన్ ఓటర్లు కనుక ఇంట్లోంచి కదలకుండా పోతే ఖచ్చితంగా జగన్కే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం కనపడుతుంది. లేదు, కసిగా ఉన్నారు జనం, ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో 0 అభివృద్ధి జరిగింది కనుక ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలనుకొని జనం రూరల్ కమ్ అర్బన్ ఇద్దరు అనుకుంటే మాత్రమే కూటమి వచ్చే అవకాశం కనపడుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో తన రాజకీయ అనుభవం దాదాపు 40 ఏళ్లకు పైగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు
ఈసారి చక్రం దిక్కపోతే ఆయన సైకిల్ చక్రాలు ఇక్కడితోనే ఆగిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.